పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోషమ్మ కొట్టిందని ఓ సాత్రం ఉంటుంది కదా. అగో సరిగ్గా ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో గసంటి ముచ్చటనే అయింది. ఈ నడుమ ఆన్లైన్ సైబర్ దొంగలు ఎట్లా మోపారు, పోలీసు వాళ్ళ పేరుతోటి ఫోన్లు చేసి బెదిరించి పైసలు దోస్తురు కదా. గట్లనే ఒక ఆయనకు ఫోన్ చేసి పైసలు ఇవ్వమని బెదిరించారు. కానీ ఉల్టా స్కామర్లనే దోసి ఎట్లుంది మన దెబ్బ అనిపించిండు ఒక బ్రదరు. మరి అది ఎట్లా ఏం కథ అనేది చూడురు మీరే. అమ్మో, ఈ భయ్య మోసగాళ్ళకే మోసగాడు, దొంగలకు ఎముడు, స్కామర్లకు మొగుడు అనే చెప్పొచ్చు. ఈడ కనిపిస్తున్న భూపేందర్ అనే బ్రదర్ యూపీలో ఉన్న కాన్పూర్లు ఉంటాడు. ఈయనకు స్కామ్ చేద్దాం అనుకున్న స్కామర్ల తానే పైసలు దోసి వాళ్ళను ఎంగలప్పలను చేసి దేశముదురు అనిపించుకున్నాడు. మనం చెప్పుడు కాదు కానీ బ్రదరు నువ్వే చెప్పు ఏమైందో. హిందీలో అందరికి అర్థం కాకపోవచ్చు కానీ తెలుగులో చెప్తాను ఉండోరి. మొన్న నాకు ఒక సైబర్ దొంగడు వీడియో కాల్ చేసిండు. హలో, మేము సిబిఐ నుంచి మాట్లాడుతున్నాం, మా పెద్ద సార్ దుగ్గల్ సాబ్ మాట్లాడతారని ఒక ఆయన పోలీస్ డ్రెస్ వేసుకొని ఫోన్లో కానొచ్చిండు. చూడు తమ్మి భూపేందర్, నువ్వు పిల్లతోటి కలిసిన వీడియోలు మా తాన మస్తుగున్నాయి. నీ మీద కేసు బుక్ అయింది, ఇగో ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయింది, కావాలంటే చూసుకో అని ఫోన్కు పంపిండు. ఫోన్ చేసింది సైబర్ దొంగలే అని నాకు అర్థమైపోయింది. అయినా తెలియనట్టు యాక్టింగ్ చింపేసిన. అమ్మో నాకు భయం అవుతుంది సార్, బాంచన అయితే సార్ మా ఇంట్లో ఈ సంగతి చెప్పకూరు సార్, మా అమ్మ తోలు తీస్తారు సార్ అని భయపడ్డట్టు యాక్టింగ్ చేసిన. భయపడకు, నువ్వు దీంట్లోకి వెళ్ళి బయట పడాలంటే ముందుగాలు మాకైతే 16,000 పంపు, ఎఫ్ఐఆర్లోకి వెళ్ళి నీ పేరు తీసేస్తాం అని అన్నారు. అయ్యో సార్, నేనే దరిద్రంలో ఉన్నా. మొన్ననే మా దోస్తుల నాన్నతో నా బంగారం కుదబెట్టి పైసలు తీసుకున్నా. ఆడ 3,000 కడితే ఆ గొలుసు ఇడిపించి మీకు పైసలు పంపుతా అని మా సినిమాల వేణుమాధవ్ లెక్క చెప్పంగానే పిచ్చి కుంకలు 3,000 పంపిర్రు. మళ్ళీ మా దోస్తు కానీ సెడి చేసి బంగారం కుదబెట్టిన షేట్ లెక్క మాట్లాడమని మా దోస్తునే సెడి చేసిన. వానితోటి మాట్లాడిచ్చి ఈయన లోన్ ఇంకా 4,480 రూపాయలు బాకున్నది, అవన్నీ కడితేనే దాని మీద 1,10,000 లోన్ ఇస్తా. కొత్త లోన్కు మళ్ళీ ప్రాసెసింగ్ ఫీజుల కింద మళ్ళీ 3,500 అవుతాయంటే అన్నకి ఇట్లా పైసలు అవుతాయట అంటే ఆ పైసలు కూడా స్కామర్లే పంపిర్రు. ఇట్లా 9,500 పంపిర్రు. మళ్ళీ ఏమైంది మాకు పంపుతాన్న పైసలు ఏమైనాయి అని అడిగితే, రేయ్ నేను ఎంతోమంది స్కామర్లను చూసినా కానీ మీ అంత ఎంగలప్పను ఏడో చూడలేదురా. నేనేమన్నా అందరి లెక్క పోలీస్ అని ఫోటో పెట్టుకొని ఫోన్ చేయగానే గజ గజ వణికిపోయి మీరు అడిగినంత పంపే ఎడ్డోని అనుకుంటున్నారా? మీ అసొంటి స్కామర్లకు మొగుణ్ణి మీరు నన్ను దోయాలని వచ్చిర్రు, కానీ నేనే మిమ్మల్ని దోసిన. ఎట్లుంది దెబ్బ అదుర్సు కాదు, అట్లుంటదిరా మనతోటి. అంగికి తెలియకుండా బనీలు దొబ్బాలరా బద్మాష్ అని వాళ్ళకి హితబోధ చేసి సీదా పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండు. దొంగలతాన దోసిన పైసలు ఏదన్నా మంచి పనికి విరాళం ఇస్తావా అని చెప్తున్నాడు. ఇక చూడురి ఎట్లున్నదో కథ. తాటిని దన్నేటోడు ఉంటే వాని తలం దన్నేటోడు అంటే గీనే కదా. అస్సలు తగ్గంటే నువ్వే బ్రో.